అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. క్రికెట్ అంశం వచ్చినప్పుడు అందరు కూడా కాకా కుటుంబంని గుర్తు చేసుకుంటారు. కాకా వెంకటస్వామి గారు ఈ దేశంలో వరల్డ్ కప్ ఈ దేశానికి రానికే అప్పుడు కాకా వెంకటస్వామి గారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఈ బీసీసీఐకి ఏదైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్ రావాలో ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకొచ్చి వరల్డ్ కప్ని ఈ దేశంలో పెట్టేలాగా ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు ప్రయత్నాల వల్ల మా అన్న వినోద్ గారు అప్పుడు వారు హెచ్సిఏ ప్రెసిడెంట్ ఉండే వారు మా నాన్నగారితో తీసుకెళ్ళి చిదంబరం ఫైనాన్స్ మినిస్టరు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో చర్చించి ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకురావడం వలన క్రికెటే ఈ దేశంలో వరల్డ్ కప్ రావడము, క్రికెట్ని ఇంకా ఎక్కువ బీసీసీఐని బలంగా అయ్యి క్రికెట్ని అన్ని చోట్ల కూడా ప్రోత్సాహం చేయబడుతుంది. నిజంగానే ఈ దేశంలో యువకులందరూ కూడా క్రికెట్ అంటే వారందరూ కూడా క్రికెట్ పైనే దృష్టి పెట్టుకొని క్రికెట్ని ఇంకా ఎక్కువ బలపరచాలని చెప్పి హెచ్సిఏ బీసీసీఐ ప్రయత్నం చేస్తుంది. మా అన్నగారు హెచ్సిఏలో 11 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నారు. నేను కూడా ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి స్పాన్సర్షిప్స్ ఎవరు కూడా ముందుకు రానప్పుడు మా నాన్నగారి ఆదేశాల ప్రకారంగా కాకా వెంకటస్వామి గారి ఆదేశాల ప్రకారంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి స్పాన్సర్షిప్ చేసి ఆ స్టేడియం నిలబడటంలో ఒక కీలకమైన పాత్ర వేసినారు. తర్వాత గ్రామాలలో క్రికెట్ గుర్తింపు చేయాలి, గ్రామాలలో క్రికెటర్స్ని కూడా దేశ స్థాయిలో రావాలని చెప్పి కాకా వెంకటస్వామి ఫౌండేషన్ అని చెప్పి అప్పుడు హెచ్సిఏ ద్వారా ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు అన్ని జిల్లాలలో, అప్పుడు 10 జిల్లాలు ఉండేది తెలంగాణలో, అన్ని 10 జిల్లాలలో ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది మారుమూరు ప్రాంతాల నుంచి అప్పుడు క్రికెటర్స్గా ఎదగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ తర్వాత చాలా చోట్ల కూడా రూరల్ క్రికెట్లో పాల్గొని ఈ రూరల్ క్రికెట్ని ప్రోత్సహిస్తున్నారు. మేము బెల్లంపల్లిలో వినోద్ గారు గెలిచిన తర్వాత, నేను గెలిచిన తర్వాత ప్రత్యేకంగా చాలా చోట్ల కూడా వెంకటస్వామి కప్పు పెట్టుకుంటాం సార్, మీరు దానికి స్పాన్సర్ చేయాలని చెప్పి చాలా చోట్ల కూడా ఈ రిక్వెస్ట్ రావడం జరిగింది. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది, కాకా వెంకటస్వామి కప్ పెద్దపల్లిలో అన్ని 7 నియోజకవర్గాలలో ఈ పోటీలు చేసి ఈ గ్రామం నుంచి వచ్చిన క్రికెటర్స్కి ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళందరికీ కూడా క్రికెటింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటి మ్యాచ్ మన బెల్లంపల్లిలో వినోద్ గారు అక్కడ ఎమ్మెల్యే వారు ప్రారంభం చేయబోతున్నారు. ఈ కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో, అంటే 7 నియోజకవర్గాలలో, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పోటీలు చేసి ఈ క్రికెటర్స్ అందరికీ కూడా వారికి కిట్స్ ఇవ్వడంలో, వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్రైజ్ కాకా వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా వారికి ఇప్పించి
ఈ క్రికెట్ని మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి మేము ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. పెద్దలు వినోద్ గారు, వివేక్ గారు చెప్పినట్టు మా కాక మీద ఒక టోర్నమెంట్ మా తాత వెంకటస్వామి గారి పేరు మీద ఒక టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది. పెద్దపల్లి నియోజకవర్గ ప్రతి యువతలకు ఇది ఆహ్వానం కూడా. గ్లేజ్ బాల్ టోర్నమెంటు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే యువతలు ఇప్పుడే వినోద్ గారు చెప్పినట్టు యువతలకి చాలా టీమ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. జీవితంలో విన్నింగ్ లూజింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేది అందరికీ తెలుస్తుంది. జీవితంలో ఎదగాలంటే స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా మన చైల్డ్హుడ్, మన యువతలో ఒక భాగం అయి ఉండాలి. ఆ ఆలోచనతోటి క్రికెట్తో ఉన్న అనుబంధం మా పెద్దనాన్న వినోద్ గారు, మా నాన్న వివేక్ గారు, నేను అందరము క్రికెట్ ఎంతూజియాసిస్. మా స్కూల్లో కూడా క్రికెట్ ఆడడం జరిగింది, స్కూల్ టీంలో కూడా క్రికెట్ ఆడినాము. అయితే ఈ టోర్నమెంటు డీటెయిల్స్ చెప్పాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మండల్ వైజు ఒక్కో మండల్ వర్సెస్ ఇంకో మండల్ మ్యాచెస్ పెట్టాము. అది సుమారు ఒక 35 మ్యాచెస్ ఉంటాయి. దాంట్లో అది రౌండ్ రాబిన్ లీగ్ టైప్ మ్యాచెస్ ఉంటాయి. అవి క్వాలిఫై అయిన వాళ్ళు కాన్స్టిట్యున్సీ వర్సెస్ కాన్స్టిట్యున్సీ ఆడడం జరుగుతుంది. అక్కడ ఒక 21 మ్యాచ్లు జరుగుతాయి. దాంట్లో విన్నర్కి ఒక ప్రైజ్ అమౌంట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాక పేరు మీద పెట్టిన ఈ టోర్నమెంటు స్పోర్ట్స్ అనేది కేవలం గేమే కాదు, లైఫ్లో లెర్నింగ్ లెసన్ కూడా ఉంటుందని చెప్పి చాలామంది యువతలకు ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.